హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా 4 టిప్స్ అయితే చూపిస్తున్నానండి. ఈ 4 ఐడియాస్ కూడా మీకైతే చాలా బాగా నచ్చుతాయి. సో నచ్చాయో లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో మన ఇంట్లో అయితే మనము బ్లౌజ్ పీసెస్ అనేవి స్టిచ్ చేసినప్పుడు కొంత నెట్ ఫ్యాబ్రిక్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాగే మనకి నెట్ చున్నీలు కూడా ఉంటాయి. అవి ఓల్డ్ అయిపోయాయని పక్కన పడేస్తూ ఉంటాము. సో అలాంటి వాటితో ఈరోజు మీకు 4 ఐడియాస్ అయితే చూపిస్తాను. మన ఫస్ట్ ఐడియా వచ్చేసి మీ దగ్గర ఉన్న నెట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. అంటే ఏదైనా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ అండి, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాంటి బీడ్స్ అనేవి వేసుకోండి. సో చిన్న సైజులోవి నెక్స్ట్ 2 mm 3 mm 4 mm ఉంటాయి కదా. సో 3 సైజెస్లో కూడా వేసుకోండి. నేను ఒక్కొక్క గోల్డ్ బీడ్ కూడా వేసుకున్నాను. వేసుకున్నాక సెంటర్లో మనం ఫింగర్స్తో పట్టుకుంటే మనకి ఇలా ఫ్లవర్ లాగా బౌ లాగా రెడీ అవుతుంది. దీన్ని మ్యాచింగ్ థ్రెడ్తో మీరైతే ముడి వేసేసుకోండి సెంటర్లో. సో చూసారు కదా మనకి బౌ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు ఇక్కడ క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టుకొని కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా చెప్తున్నాను. మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో అయితే మీరు వేసుకొని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలాగ మనం చేత్తో అనుకుంటూ ఉంటే మనకి ఇలా ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం థ్రెడ్తో అయితే నాట్ వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేయాలి. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ బౌ చేసుకున్నాం కదండి, ఆ బౌకి దీన్ని అయితే బ్యాక్ సైడ్ పెట్టుకొని నీడిల్తో స్టిచ్ చేసేయండి. సో ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని మీరు హెయిర్ బ్యాండ్ కింద కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఎలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదండి, ఎలిగేటర్ క్లిప్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. సో మనకి సెంటర్లో ఈ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండడం కోసం నేను ఇక్కడ 2 mm సైజు వైట్ కలర్ పెరల్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ అనేవి తీసుకొని నేను చుట్టూ కూడా 2 రౌండ్స్ అనేవి వేసేసుకొని నేను నాట్ వేసేసుకున్నాను. సో ఇలా అయితే మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. లేకపోతే మీరు స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ కలర్ ఉంటుంది కదా, సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ని కూడా మీరు సెంటర్లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వైట్ కలర్ పెరల్ అయితే వేసుకున్నాను. కొంచెం లుక్ బాగా కనిపిస్తుందండి అందుకోసం. సో చూసారు కదా ఫైనల్గా మనకు బౌ అయితే రెడీ అయిపోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన అవుట్ఫిట్కి మనమే ఇలాగా క్లిప్స్ అనేవి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఐడియా అయితే చూపిస్తున్నాను. సో పిల్లలవి ప్లెయిన్వి హెయిర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని మనం పక్కన పడేస్తూ ఉంటాము. సో వాటిని ఈరోజు మీ అందరి కోసం డిజైనర్ హెయిర్ బ్యాండ్ లాగా అయితే చూసేద్దాము ఎలా చేసుకోవాలనేది. మనం నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి, ఆ నెట్ ఫ్యాబ్రిక్స్ని ఎంతైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్లో కట్ చేసుకోండి విడ్త్ వచ్చేసి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ అనేది తీసుకున్నాం కదండి, ఆ హెయిర్ బ్యాండ్కి మనం ఈ ఫ్యాబ్రిక్ అనేది చుట్టేసుకోవాలి. ఇలాగ 2 ఫోల్డ్ అనేది చేసుకొని ఈ హెయిర్ బ్యాండ్ మొత్తం కూడా మనమైతే వ్రాప్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు బ్యాండ్స్ అనేవి మీరు ఏదైనా అవుట్ఫిట్ ఉంటుంది కదా కిడ్స్ది, ఆ అవుట్ఫిట్కి తగ్గట్టుగా ఇక్కడ నెట్ క్లాత్ అనేది చూసుకొని తీసుకోండి. అంటే మనం వేరే ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్గా పెట్టడానికి బాగుంటుంది కదా. సో అందుకోసం మీరు ముందే ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం ఏదైనా అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. సో ఇలాగ మనము హెయిర్ బ్యాండ్ మొత్తానికి కూడా వ్రాప్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్ తీసుకోండి. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 34 ఇంచెస్ ఉంది, మొత్తం కూడా తీసేసుకున్నాను. 30 ఇంచెస్ అయినా పర్వాలేదు, నాకు 34 ఇంచెస్ ఉందండి. సో నేను 34 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా 2 ఫోల్డ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా 2 ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నీడిల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ అనేది ఎక్కించుకోండి. సో ఈ ఐడియాస్ అనేవి మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ వీడియో మొత్తం కూడా చూడండి. మీకు ఈ 4 ఐడియాస్లో ఏ ఐడియా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో చూసారు కదండి, మనమైతే నీడిల్ మొత్తాన్ని కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కించేసుకున్నాం కదా దారానికి. ఇలా దగ్గరికి చేసుకొని మనం ముడి వేసేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. సో చూసారు కదా, ఇలా ఫ్లవర్ లాగా అయితే మనం చేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్లా చేసుకున్నాక ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనము సో దగ్గరికి తీసుకొని ఎక్స్ట్రాగా ఏమైనా ఉందేమో చూసుకొని కట్ చేసేసుకోండి.
సో ఫస్ట్ కట్ చేసుకునే ముందు ఇలాగ బ్యాక్ సైడ్ అయితే పట్టుకొని నీడిల్తో మనమైతే చుట్టేసుకొని, నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టేసుకొని మీరైతే అక్కడ నాట్ వేసేసుకోండి. సూదితో కుట్టుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా చేత్తో పట్టుకొని ఎక్స్ట్రాగా కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. మనకైతే సో చాలా బాగా కనిపిస్తుంది అందంగా. సో చూసారు కదా, ఇలా ఫ్లవర్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను గాజు యూస్ చేసి సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ సర్కిల్ షేప్లో ఒక ఫ్యాబ్రిక్ నెట్ క్లాత్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్లవర్ లాగా చేసుకోండి. దీన్ని కూడా మనం నీడిల్తోనే స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగ కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని నీడిల్తో మనమైతే సో మొత్తాన్ని ఈ ఫ్యాబ్రిక్ కోన్ షేప్లో మనము ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఎక్కించేసుకుంటే ఇలాగ ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. సో ఇలాగ మనము 5 పెటల్స్ అయితే చేసుకోవాలి. ఈ 5 పెటల్స్ని కూడా నీడిల్లోకి ఎక్కించేసుకొని దీన్ని కూడా మనం దగ్గరికి ముడి వేసేసుకుంటే ఇంకొక చిన్న ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. సో చూసారు కదండి, ఇలాగ పెటల్స్ అన్నిటినీ కూడా 5 పెటల్స్ ఎక్కించుకొని మనం దగ్గరికి లాగి సో మనం ముడి వేసుకుంటే ఇంకొక చిన్న ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఈ చిన్న ఫ్లవర్స్ని మీరు ఎలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదండి, లేకపోతే బ్లాక్ కలర్ టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా మీరు గమ్ అప్లై చేసుకొని అంటించుకుంటే మనకి కిడ్స్కి కూడా ఈజీగా క్లిప్స్ అనేవి పెట్టడానికి బాగుంటుంది మ్యాచింగ్గా చేసి. సో ఈ విధంగా కూడా మీరైతే చేసుకోవచ్చు. సో ఈ ఐడియా కూడా చాలా బాగుంటుందండి, మీకు లాస్ట్లో చూపించాను చూడండి. సో ఇలాగ మనము ఫ్లవర్ లాగా రెడీ చేసుకున్నాం కదా, సెంటర్లో మనము పెరల్ అనేది పెట్టుకోవాలి. అంటే నేను ఇక్కడ 4mm సైజు వైట్ కలర్ పెరల్ ఉంటే ఆ పెరల్ని అయితే సెంటర్లో అంటించుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా కుందన్స్ కూడా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. సో షుగర్ బీట్స్ కూడా ఉంటాయి కదా, గోల్డ్ కలర్లో కూడా యూస్ చేయొచ్చండి. నా దగ్గర అయితే వైట్ ఉందని వైట్ కలర్ అయితే పెట్టాను. సో మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో వాటిని అయితే పెట్టుకోండి. ప్యాచెస్ ఏమన్నా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఫ్లవర్ చేసుకున్నాం కదండి, ఆ పెద్ద ఫ్లవర్లో ఈ చిన్న ఫ్లవర్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం దీన్ని హెయిర్ బ్యాండ్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. సో హెయిర్ బ్యాండ్కి గమ్ అప్లై చేసేసుకొని ఈ ఫ్లవర్ని మనము హెయిర్ బ్యాండ్కి అయితే అంటించేసుకోవాలి. సో ఇంకా దీనికి ఇంకొంచెం బాగా లుక్ తేవడం కోసం నేను అక్కడ కొంచెం అక్కడక్కడ బీడ్స్ అనేవి అంటించుకున్నాను వైట్ కలరు. సో మనము ఇది ఫోల్డ్ మీద ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ అంతా కూడా తీసేస్తే ఇంకొంచెం ఫ్లవర్ అనేది మనకి చాలా గుజ్జుగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మనకి హెయిర్ బండ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. సో ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ పక్కన పడేయకుండా ఈ ఐడియా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది, ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను అక్కడక్కడ వైట్ పెరల్స్ అయితే అంటించుకున్నాను. ఫైనల్గా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో నా దగ్గరున్న కలర్స్ని బట్టి నేను ఇక్కడ మీకు ఐడియాస్ అనేవి చూపిస్తున్నాను. మీకు ఇంకా బ్రైట్గా కనిపించాలనుకుంటే రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ వైట్లో కూడా ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో ఈ ఐడియా కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా అయితే చూద్దాము. థర్డ్ ఐడియా వచ్చేసి మనము బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకున్నప్పుడు వెనుకతల మనం హ్యాంగింగ్స్ అనేవి కుడుతూ ఉంటాం కదండి. సో ఒక్కొక్కసారి బయట మార్కెట్లో కూడా కొంటూ ఉంటాము. కొంచెం కొంచెం ప్రైస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఒకవేళ నెట్ ఫ్రాక్ కానీ నెట్ బ్లౌజ్ కానీ స్టిచ్ చేశారనుకోండి, అందులో మిగిలిన ఫ్యాబ్రిక్తోనే మనం ఈ హ్యాంగింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ లట్కన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా మనము 1 ఇంచ్ విడ్త్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా తీసుకోండి. నా దగ్గర ఈ పాన్ కార్డ్ ఉంటే ఇదైతే తీసుకున్నాను. సో బ్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని నేనైతే మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కార్డ్కి అయితే చుట్టేసేయండి. సో నేను 10 స్ట్రాండ్స్ అయితే చుట్టేసాను. ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా ఫ్యాబ్రిక్ అనేది ఉందనుకోండి,
సో మొత్తం కూడా ఒకసారి కట్ చేసుకోండి. మనకి ఇన్ని ముక్కలుగా రావు, పెద్ద స్ట్రిప్ అనేది వస్తుంది కాబట్టి. సో మీరు దాన్ని ఈ కార్డ్‌కైతే చుట్టేసుకోవాలి. సో ఫైనల్‌గా 10 కూడా నేను చుట్టేసాను. ఇలా చుట్టేసిన తర్వాత కార్డ్ నుంచి రిమూవ్ చేసేసి, సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం కట్ చేసేయాలి. కట్ చేసేసి మధ్యలో మనము, సో నా దగ్గర ఊల్ అనేది ఈ బ్లూ కలర్ లేదండి, పింక్ కలర్ ఉంది. ఆ పింక్ కలర్‌లో అయితే నేను మధ్యలో అయితే చుట్టుకొని నాట్ వేసేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ సేమ్ మ్యాచింగ్ కలర్ ఊల్ కానీ ఉంటే మీరైతే దాంతోనే నాట్ వేసుకోండి. దారం అనుకోండి మనకి ఎక్కువగా ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ స్ట్రాండ్స్ చుట్టుకున్నాం కదా. ఊల్ అయితే కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం స్టాండర్డ్‌గా ఉంటుంది. సో ఇలా మనము సెంటర్‌లో నాట్ అనేది వేసేసుకున్నాక ఎక్స్ట్రాగా మనకి క్లాత్ అనేది ఉంటుంది కదా. సో అటు ఇటు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. సో కట్ చేసేసాక వీటి మొత్తాన్ని కూడా విడదీస్తే మనకి ఇలాగా గుజ్జులాగా రెడీ అవుతుంది. సో చూసారు కదా ఎంత ముద్దగా, చాలా బాగా కనిపిస్తుంది బాల్ అనేది. సో దీన్ని మనము లట్కన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇలానే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డోరీ అనేది తీసుకొని ఈ డోరీకి మనము నీడిల్‌తో ఈ బాల్స్‌ని అటాచ్ చేసేసుకోవాలి. సో సూదితో కుట్టుకుంటే మనకి చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందండి, ఊడిపోకుండా. అలా కాకుండా మీరు ఊలుకి కూడా ఈ డోరీ అనేది తీసుకొని ముడి వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను థ్రెడ్‌తో అయితే నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదండి ఎంత ఈజీగా మనకి లట్కన్స్ అనేవి రెడీ అయిపోయాయో. సో ఒకవేళ మీరు ఇలా నెట్ కాకుండా ఒకవేళ పాలిస్టర్ క్లాత్ కూడా ఉంటుంది కదండి, పాలిస్టర్ క్లాత్తో కూడా ఈ లట్కన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈ బాల్స్ అనేవి. సో అలా ట్రై చేసినా కూడా బాగానే ఉంటుంది, నెట్ క్లాత్తో కూడా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే మీకు మీరే మీ మ్యాచింగ్ బ్లౌజ్కి లట్కన్స్ అనేవి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక బాల్ని కూడా డోరీకి అయితే మనం కుట్టేసుకోవాలి. సో ఫైనల్గా మనకైతే లట్కన్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. సో నాకైతే చాలా బాగా అనిపించాయండి. ఈ లట్కన్స్ అనేవి మనం హెవీ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాటికైతే చాలా బాగా కనిపిస్తాయి. సో ఈ ఐడియా కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లాస్ట్ ఐడియా, ఫోర్త్ ఐడియా అయితే చూసేద్దాము. రెడ్ కలరు నెట్ క్లాత్ అనేది ఉందండి. ఆ రెడ్ కలర్ నెట్ క్లాత్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీకంటే క్లాత్ మీ దగ్గర ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసుకోండి. ఎన్ని ఫోల్డ్స్ అయితే వస్తాయో అన్ని ఫోల్డ్స్ అయితే చేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక నేను విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్, నెక్స్ట్ హైట్ కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ విడ్త్ కూడా సేమ్ ఒకే విధంగా తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా డ్రా చేసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనకి ఇలాగైతే ఒక్కొక్క స్ట్రిప్ అయితే స్క్వేర్ షేప్లో వస్తుంది. సో మీరు ఇది కావాలనుకుంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి కొంచెం చిన్న ఫ్లవర్ వస్తుందండి, అందుకోసమే నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నాక ఒక క్లాత్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాక ఇంకొకసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి కోన్ షేప్లో అయితే వస్తుంది. సో ఇక్కడైతే పైన పట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా మీరు ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా హ్యాండ్స్తో ఇలా చేసుకుంటే మనకి పెటల్లాగా రెడీ అవుతుంది. ఈ పెటల్ని మనము నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుని నాట్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి కింద, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము 5 అయితే చేసుకోవాలి. అంటే మనము 2 కావాలి కదా, ఈ టిక్ టాక్ లిప్స్కి నేను అంటించుకోవడానికి చేశాను. సో టోటల్గా మనం 10 పెటల్స్ అయితే చేసుకోవాలి. ఒక క్లిప్కి 5, ఇంకొక క్లిప్కి 5. సో ఒక క్లిప్కి 5 అయితే చేసేసాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఈ పెటల్స్ అన్నిటినీ కూడా నీడిల్లోకి అయితే ఎక్కించేసుకోవాలి. నీడిల్లోకి ఎక్కించేసుకున్నాక వీటన్నిటికీ దగ్గరికి తీసుకొని మనం నాట్ వేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. సో చూసారు కదండి, ఇలా దగ్గరగా మనం నాట్ అయితే వేసుకోవాలి. ఇలా గట్టిగా ముడి వేసుకోవాలండి, ఊడిపోకుండా. సో ఇలాగ మనము నాట్ వేసేసుకుంటే ఫ్లవర్లా రెడీ అయ్యింది కదా. ఈ సెంటర్లో మళ్ళీ మనము గమ్ అప్లై చేసుకొని బీడ్ అనేది అంటించుకోవాలి, వైట్ కలర్ బీడ్ అనేది.
సో మీరు ప్యాచెస్ ఉంటాయి కదా! మనం బ్లౌజ్‌కి అంటించుకుంటూ ఉంటాము. అందులో చిన్న చిన్న ప్యాచెస్ దొరుకుతాయి. సో వాటిని మీరు ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే వాటిని కూడా అంటించుకోండి. చాలా బావుంటుంది. సో 2 కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్లవర్సు. ఇప్పుడు బ్లాక్ కలర్ క్లిప్స్ అనేవి ఉంటాయి కదండీ! ఆ క్లిప్స్‌కి గమ్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్‌ని అంటించేసుకోవాలి. సో, మన ఫైనల్ ఐడియా కూడా రెడీ అయిపోయింది. క్లిప్స్ అయితే రెడీ అయిపోయాయి. సో, మీకు మీ దగ్గరున్న ఏమైనా చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ అనేవి నెట్ ఫ్యాబ్రిక్స్ మిగిలితే ఇలా ప్రిపేర్ చేసి ఉంచండి. మీ పిల్లలకి ఏ అవుట్‌ఫిట్ ఏస్తే ఆ అవుట్‌ఫిట్‌కి మ్యాచింగ్‌గా ఈ క్లిప్స్ అనేవి పెట్టొచ్చు. సో, ఫైనల్‌గా మన 4 ఐడియాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా నచ్చిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ అండి వీడియో మొత్తం కూడా చూసి లైక్ చేయండి. ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.